జిఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ తాడూరి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్. సీఎం విజయ్ పై వ్యాఖ్యలు, డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ తాడూరి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నిన్న క్యాబినెట్ సమావేశం తెలంగాణలో జరిగింది. క్యాబినెట్ సమావేశం అనగానే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజల కోసం ఒక మంచి నిర్ణయాలు తీసుకునేటటువంటి సమావేశంగా భావిస్తూ ప్రజలందరూ చూస్తారు ప్రతి క్యాబినెట్ సమావేశం. అంత ముఖ్యమైన క్యాబినెట్ సమావేశంలో వారి వ్యవహార శైలి రాష్ట్ర ప్రగతిపైన చర్చ, కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలలో మనం ఏ రకంగా పటిష్టంగా ప్రజలకు చేరవేద్దాం, ఈ చర్చలు కాకుండా న్యాయస్థానాల తలుపులు ఎట్లా దడుదాం, ప్రజా సంక్షేమాన్ని కోట్ల పాలు చేసి కోట్ల చుట్టూ తిరిగేలా ఎట్లా చేద్దాం, ఆత్మ వంచన చేసుకొని ప్రజల్ని వంచిద్దాం అనే విధంగా నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ మాటలు అనడానికి కారణం ఏంటంటే నిన్న వీబీజీ రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ ఈ స్కీమ్ మీద ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రివర్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, ఒక సీనియర్ అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రంలో తిరుపతి పుణ్యక్షేత్రంలో ఈ పథకాన్ని నిన్న లాంచ్ చేయడం జరిగింది. ఎంత పవిత్ర కార్యాచరణగా మేము తిరుపతిని ఎంచుకోవడం, ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ పథకం ఎంత పారదర్శకంగా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో మొదలుపెట్టడమే కాకుండా ఈరోజు దేశంలో 95,800 దాదాపు 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా కేటాయించుకొని ముందుకు పోతా ఉన్నాం. మన రాష్ట్రానికి కూడా 4,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినవి రాగా దాంట్లో 40% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సహకరించి, అంటే సుమారుగా ఒక 1,800-2,000 కోట్లు కలిపి ఈ స్కీమ్ని మొదలు పెట్టాల్సింది పోయి ఆదిలోనే హంసపాదులాగా ఎట్లా ఈ పథకాన్ని నీరుగార్దామా, మనం చేయుతగా ఉండాల్సినటువంటి 2,000 కేటాయింపును ఎట్లా కట్టకుండా ఉందామా, ఉంటే ప్రజలలో బదనామైపోతామని చెప్పి 2 నాల్కల ధోరణి ప్రవర్తిస్తా ఉన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. వ్యవసాయ ఇరిగేషన్ శాఖ మంత్రులకి వాళ్ళు ఒక మెసేజ్ ఇచ్చారు. ఎల్నినో ప్రభావం భారత ఉపఖండం పైన పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు మీ రిజర్వాయర్స్లో నీటి లభ్యత, అదేవిధంగా ఆ నీటిని చాలా కాషియస్గా నియంత్రించి వాడుకోవాలని చెప్పి సూచనప్రాయంగా మరి ఒక అడ్వైజరీ జారీ చేశారు. అడ్వైజరీ అంటే అది చాలా ముఖ్యం, అంటే అది ఒక ఆదేశం కిందనే మనం లెక్క తీసుకోవాలి, చేసి పొదుపుగా వాడుకోవాలి అని చెప్పడం జరిగింది. దాంట్లో కొన్ని రాష్ట్రాల పేర్లుతో సహా వాళ్ళు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజరీ నోట్ ఇచ్చారు.
దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాలు ఉన్నాయి. మన 33 జిల్లాల లోపల అన్ని జిల్లాలు మినహాయింపు 1, 2 అది మహబూబ్ నగర్ను నారాయణపేట చెప్పారు, కానీ నా దృష్టిలో అవి కూడా వచ్చేస్తాయి. కాబట్టి సాగునీటి వనరులు ఏ విధంగా వాడుకోవాలి, ఎందుకంటే ఇది ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది, దీని ప్రభావం వచ్చే ఎండాకాలం ఉంటుంది. ఇప్పుడు ఈ వర్షం ప్రభావం తగ్గడం వల్ల 27 సమ్మర్ విల్ బి ఎ డిజాస్ట్రస్, చాలా విపత్కర పరిస్థితులు ఉంటాయి. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏం ఆలోచిస్తుందని చెప్పి ఒకసారి మనం పెడితే, ఇప్పుడు మంత్రులందరూ కూడా నేను ఇక్కడ పోవాలా, అక్కడ రావాలా, ఇక్కడ చర్చనా, అక్కడ చర్చనా ఛాలెంజ్లు చేసుకుంటా వీళ్ళు ఒక డ్రామాలు చేస్తారు మంత్రులు. అన్ని జిల్లాలకు మంత్రులు లేరు, ఫస్ట్ మంత్రివర్గమే పూర్తి స్థాయిలో లేదు, ఉన్న మంత్రులు ఈ నాటకాలు ఆడుతున్నారు. చాలా సీరియస్గా ఉన్నది, ఇది ఒక విపత్కర పరిస్థితి, ఇది ఎవరు ఆధీనంలో లేదు, ఇది సృష్టి యొక్క ప్రభావం మన పైన ఉండబోతున్నది అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పెద్ద విపత్కర పరిస్థితి ఎదుర్కోబోతున్నామని చెబుతుంటే వీళ్ళు ఏమీ ఆలోచించడం లేదు దురదృష్టవశాత్తు. నేను ఈరోజు ఉదయం పూట పేపర్లు చదివి అసలు మన దగ్గర గోదావరి నదిలో, కృష్ణా నదిలో ఎంత నీళ్లు ప్రవాహం ఉన్నది, ఎందుకంటే అట్లీస్ట్ గ్రౌండ్ వాటర్ ఏమైనా ఉంటుందా, అక్కడో ఇక్కడో ఈ తుంపిరి వర్షానికి కూడా నీళ్ళు వస్తుంటాయి అని ఆలోచించి ఇలా శ్రీధర్ దేశపాండే గారు, ఇదివరకు ఫార్మర్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, మరి వారు వ్యాసాలు అవన్నీ కూడా రాస్తా అంటారు. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్. చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఇది మొదలు పెట్టారో ప్రాజెక్టు, ఆ రోజు వచ్చి ఓ ప్రపంచ స్థాయి రాజధాని నగరం అన్న వ్యక్తి ఈరోజు వచ్చి చిన్న మున్సిపాలిటీ అని ఆయన అంటున్నాడు. 33,000 ఎకరాలు చిన్న మున్సిపాలిటీ అంట. సో ఇంకొక 50,000 ఎకరాలు తీసుకురావాలి. 33,000 ఎకరాలు రైతులు ఇచ్చింది, మిగిలినంత కలిపి ఆల్రెడీ 50,000 ఏకర్స్ ఉంది గవర్నమెంట్ భూమి అంతా చూపిస్తుంది. ఇంకో 50,000 ఎకరాలు కావాలి. ఇది ఆయన మాట, కొత్త మాట. అసలు ఎవరు మాట మారుస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ రోజు అసెంబ్లీలో చెప్పినప్పుడు కూడా ఆయన క్లియర్గా చెప్పిండేది, గవర్నమెంట్ భూమి అయితే శ్రేష్టము, ఎందుకంటే ఖర్చు ఉండదు. ప్రభుత్వ భూమి ఉన్న చోట 30,000 ఎకరాలన్నా ఉంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అన్ని వర్గాల వారిని. ఇప్పుడు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు మాట్లాడిన మాటలు, ఇంక్లూజివ్ క్యాపిటల్ డెవలప్ చేయడానికి వీలవుతుంది, అఫోర్డబుల్ రేట్స్కు అందరికీ ఇవ్వచ్చు, అలాగే ఇండస్ట్రీస్ కానీ లేదా బిజినెస్ మ్యాన్ కానీ పెద్ద పెద్ద వాటికి కావాల్సి ప్రొవైడ్ చేయొచ్చు అనేది ఒక ఐడియా అయినది. ఆ ఐడియాతోనే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో దొనకొండ 2014లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఉంటే దొనకొండ ప్రాంతంలో 50,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది, మరొక 50,000 ఎకరాలు ఫారెస్ట్ ఇది కూడా ఉంది. సో దాన్ని డెవలప్ చేయడానికి కానీ లేదా డెవలప్ చేసిన ల్యాండ్ మీద వచ్చే రెవెన్యూతోనే ఫర్దర్ ఇచ్చేయచ్చు అని ఒక ప్లాన్తో వచ్చారు. అక్కడే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కొంత స్కోప్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తీసుకొచ్చింది ఏంటి? అసలు ఫస్ట్ ఆ టెర్రైనే, ఆ నేలనే స్వభావం దీనికి పనికిరాదు అనేది ఫస్ట్ నుంచి అందరు చెప్తున్నది. అక్కడ రూపాయి ఖర్చు పెట్టాల్సింది 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సంవత్సరంలో కట్టాల్సింది 10 ఏళ్లలో అవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది ఎగ్జాక్ట్లీ అదే, ఎందుకంటే ఆయనకు పూర్తి చేయడం ఉద్దేశం లేదు. అలాంటి ప్రదేశంలో నిజంగా ఎవరైనా కట్టాలంటే వర్టికల్ పైకి పోరు, ఎందుకంటే నేల కుంగిపోతుంది, ఎంత లోతుకు పోవాలి, పైకి ఎంత పోతే కిందికి ఎంత పోవాల్సి వస్తుంది. అంత ల్యాండ్ ఉన్నప్పుడు వర్టికల్ పోరు, నిలువుగా పోకుండా 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్తో ఇటు వెళ్తారు, స్ప్రెడ్ అవుతారు. ఆయనకు అది ఇష్టం లేదు. ఎక్కడైతే రూపాయికి 100 రూపాయలు ఖర్చు అయితే, ఎక్కడైతే ఆ సైజులు కూడా ప్రపంచ స్థాయి అంటే ప్రపంచానికి తగినట్టు పెద్ద పెద్దది 50 లక్షల ఎస్ఎఫ్టీ, 1 కోటి ఎస్ఎఫ్టీ, అలాగే ఆ డిజైన్లు ప్రపంచంలో లేని ఇడ్లీ పాత్ర తలకిందులు పెట్టడమో లేదంటే పిరమిడ్ తలకిందులు పెట్టడమో ఇంకో రకంగా చేయడం, ఇట్లా చేస్తే అప్పుడు దీంట్లో ఎంత వేసినా పోతుంటది, ఎన్నేళ్ళైనా నడుస్తూ ఉంటుంది ప్రవాహం.
దాని నుంచి సైఫన్ చేసి పక్కకు తీసుకోవచ్చు. ఇది ఆయన ప్లాన్. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయన ప్రతిష్టకు భంగం కలిగించారనే ఆరోపణలతో డీఎంకే ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిత ఆర్ రాధాకృష్ణన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను మద్రాసు హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల నిర్వహించిన డీఎంకే బహిరంగ సభలో రాధాకృష్ణన్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దివంగత కరుణానిధి జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభలో సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ముఖ్యమంత్రి విజయ్ ను అసెంబ్లీలో ఆయన ప్రవర్తనను ఎగతాళి చేస్తూ రాధాకృష్ణన్ మాట్లాడారు. దీనిపై అధికార తమిళిగా వ్యతిరేకజగం టీవీకే నాయకులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం ఉదయం హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే స్థానిక టౌన్ పంచాయతీలో రికార్డులు పరిశీలిస్తున్న రాధాకృష్ణన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టును డీఎంకే ఎంపీ కనిమొళి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష నేతలను అణచివేస్తోందని ఆమె ఆరోపించారు. రామచంద్రపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జనసేన శ్రేణులు రామచంద్రపురం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కె నాగేశ్వరరావుకి వినతి పత్రం అందించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాక మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రశ్నారావణ్ కవ్వింపు చర్యలు చేస్తున్నాడంటూ ఆరోపించారు. దోషిగా ఉన్న ప్రశ్నారావణ్ ను కఠినంగా శిక్షించాలని జన సైనికులు ఎస్ఐను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ వైసీపీ నాయకులు రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించి తమ పబ్బం గడుపుకునేందుకు కులాల మధ్య కుమ్ములాటలు తెచ్చే విధంగా రెచ్చగొట్టేవారని, నేడు మతాల మధ్య చిచ్చుపెట్టి విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రావణ్ వెనుక వైకాపా నేతలు అండగా ఉండి డ్రామా ఆడుతున్నారని, ఆ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు గొల్లపల్లి కృష్ణ, శ్రీహరి పంతులు, కొండ్రెడ్డి శ్రీనివాసరావు, మట్టా దుర్గారావు, పడాల లోవరాజు, పొలిశెట్టి పేదబాబు, అంకం శ్రీనివాసరావు, వడ్డీ సతీబాబు, సలగల వెంకటేష్, నల్ల సుధాకర్, సాయిమణి, అల్లం నాగు, దొడ్డ ప్రసాద్, పొలిశెట్టి స్వామి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రామచంద్రపురం నియోజకవర్గంలోని రామచంద్రపురం టౌన్లో మనందరం కూడా పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. మీ అందరికీ తెలుసు, గతంలో కృష్ణారామన్ చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా మీ అందరం కూడా జనసేన పార్టీ నుంచి అందరూ కూడా వచ్చి మేము స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతను చాలా అనుచితమైన వ్యాఖ్యలు, చాలా అసభ్యకరమైన వ్యాఖ్యలు మన పవన్ కళ్యాణ్ గారి మీద, మన రాష్ట్ర అధ్యక్షులు జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడటం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. దీని మీద ఖచ్చితంగా ఒక చర్య తీసుకోవాలి. మతపరంగా రాష్ట్రంలో మతపరంగా విడదీసి విభేదాలు రెచ్చగొట్టి ఒకరికొకరు తగాదాలు పెట్టి ఒక రాష్ట్రంలో ఎక్కడా కూడా శాంతిగా ఉండకుండా చేయడం కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి మద్దతుగా పలుకుతున్న వైసీపీ గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నం ఇదంతానే. గతంలో కులాల్లో పోట్లాడు పెట్టి చేయడం చేశారు. ఇప్పుడు మతాల మీద కూడా తీసుకొచ్చారు. వీళ్ళు ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో అల్లకల్లోలం అయ్యి ఒక విధమైన ఇబ్బందికరమైన వాతావరణం రాష్ట్రం అంతా ఏర్పడుతుంది. కాబట్టి దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి పోలీసు వారిని మా జనసేన పార్టీ నుంచి అందరం కూడా కోరుకుంటున్నామండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రశేఖర్ గారి నాయకత్వం, పోలీసు చంద్రశేఖర్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పోలీసు చంద్రశేఖర్ గారి నాయకత్వం. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కుటుంబిల్లి ఆదేశాల మేరకు రాయచోటి ఎస్డిపిఓ కృష్ణమోహన్ పర్యవేక్షణలో వాయల్పాడు సీఐ రాఘవరెడ్డి విశ్వసనీయ సమాచారం మేరకు తెల్లవారుజామున 3:30 గుర్రంకొండ మండలం అమలిపల్లి పంచాయతీ శ్రీనివాసపురం గ్రామ పరిధిలో దండుమారమ్మ దేవాలయం సమీపంలో ప్రధాన రహదారి పక్కన సోంపల్లి గోవింద్ వ్యవసాయం భూమిలో గుప్త నిధుల కోసం పేలుడు పదార్థాలను ఉపయోగించి అక్రమంగా భూమిని తవ్వుతున్నారని సమాచారం మేరకు వాయల్పాడు సీఐ రాఘవారెడ్డి వారి సిబ్బందితో కలిసి అక్కడున్న 9 మంది వ్యక్తులు సోంపల్లి గోవింద్ 75 సంవత్సరాలు, షేక్ ముస్తాక్ అహ్మద్ 43, షేక్ మొహమ్మద్ అఫ్సర్ 53, వెంకటశెట్టి సురేంద్ర 45, దాడి రెడ్డి మహేష్ 29, సౌరకుండ్ల వెంకటేష్ 55, బాలగిరి రాము 32, ముని దేవేంద్ర 24, మురాషావాలి 50 మరియు ఒక జేసీబీ ట్రాక్టర్, 4 ద్విచక్ర వాహనాలు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి కోర్టు రిమాండ్కు తరలిస్తున్నట్లు రాయచోటి ఎస్డిపిఓ కృష్ణమోహన్ తెలియజేశారు.
అనగా 2/7/2025 తెల్లవారుజామున వాయల్పాడు సిఐ గారు రాఘవరెడ్డి గారికి రావాలన్న సమాచారం మేరకు అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ ధీరజ్ పుండుమిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ గుర్రంకొండ లిమిట్స్లో మన వాయల్పాడు గుర్రంకొండ ప్రధాన రహదారిలో శ్రీనివాసపురం గ్రామ పరిధిలో ఈ గోవిందు అనే ఒక వ్యక్తి అతని వ్యవసాయ పొలంలో పేలుడు పదార్థాలను ఉపయోగించి గుప్త నిధులను వెలికి తీయాలనే ఒక కార్యక్రమంలో ఆయన ఆ విషయం సిఏ గారికి సమాచారం వస్తే ఇమ్మీడియట్గా సిఏ గారు ప్లస్ గుర్రంకొండ సిబ్బంది వాయల్పాడు సిబ్బంది అందరూ కూడా నిన్నటి దినం తెల్లవారుజామున అక్కడికి దర్శనం వేసి అక్కడ ఈ గుప్త నిధులు తవ్వుతున్న వాళ్ళని సుమారు ఒక 9 మందిని అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళని అదుపులో తీసుకొని విచారించి వాళ్ళు ఈ గుప్త నిధుల తవ్వకాల కోసమే అక్కడ పేలుడు పదార్థాలు ఉపయోగించారని నిర్ధారించుకొని వీళ్ళు గుర్రంకొండ వాసేవులు సోంపల్లి గోవింద్ ఇతని అది వ్యవసాయ పొలం అతన్ని మరియు ముస్తాక్ అహ్మద్ ఇతను కూడా గుర్రంకొండ వాసేవుడే. తర్వాత ఒక 6 మంది వీళ్ళు తనకల్లు మండలం సత్యసాయి జిల్లా వాళ్ళని, తర్వాత మన నంబుల్ పూలకుంట వాళ్ళని ఒక 2 తర్వాత ఇక్కడ ఈ జేసీబీ యొక్క ఏదైతే ఉపయోగించాడో మురాల్ షా వాళ్ళు అని చెప్పి గుర్రంకొండ పట్టణం వీళ్ళు మొత్తం 9 మందిని అదుపులో తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక జేసీబీని, ఒక ట్రాక్టర్ని, ఒక ఆటోని, ఒక 4 ద్విచక్ర వాహనాలని వాళ్ళ దగ్గర ఉన్న 9 మొబైల్లను సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. వీళ్ళకి పేలుడు పదార్థాలు ఏ రకంగా వచ్చినాయి, ఎవరు దీనికి సరఫరా చేశారు, ఇవన్నీ కూడా తదుపరి దర్యాప్తులో తెలుస్తుంది. ఈరోజు మేము వాళ్ళ మీద ఈ డెజర్ట్ యాక్ట్ ప్లస్ ఈ యొక్క ఎక్స్పోజ్ సబ్స్టెన్స్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి ఈరోజు వాళ్ళని రిమాండ్ పంపిస్తా ఉన్నాం. మిగతా ఎవరెవరు దీని ఈ విషయంలో ఈ పేలుడు పదార్థాలు ఎవరు సప్లై చేసినారు ఏవని కూడా తదుపరి దర్యాప్తులో మాకు తెలుస్తుంది. దాని మేరకు వాళ్ళని కూడా చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా ఈ నెల 6-7 తేదీల్లో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆతిథ్యం ఇస్తోందని నిర్వాహకులు తెలిపారు. దేశంలోని 15 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్న ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలు, ఉద్యోగుల పెన్షనర్ల సమగ్ర ఆరోగ్య పథకం, సిపిఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, కమ్యూటేషన్ రికవరీ గడువు 15 నుంచి 11 ఏళ్లకు తగ్గించడం వంటి కీలక అంశాలపై కార్యాచరణ రూపొందించనున్నారు. జూలై 7న మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు సుందరయ్య కళానిలయంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొని పెన్షనర్ల హక్కు, భవిష్యత్ కార్యాచరణపై ప్రసంగించనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల పెన్షనర్లు భారీ సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. పర్సన్స్ అసోసియేషన్ 2008లో ఏర్పడ్డది. ఏర్పడిన తర్వాత పెన్షనర్స్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టారు, మిగతా వాళ్ళందరినీ కూడా అందరి పెన్షనర్లకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేయడం అనేది జరుగుతూ ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాలు చేయడం అనేది జరిగింది. అనేక సమస్యలు పరిష్కారం చేయడానికి కూడా కృషి చేయడం జరిగింది. అందులో స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ సంబంధించినంత వరకు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70 years కూడా మేము సాధించడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాలు చేస్తూ అనేక సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేయడం జరుగుతూ ఉంది. కానీ మన స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ సంబంధించినంత వరకు చాలా ఇబ్బందులు ఈ మధ్యకాలంలో అనేక పోరాటాలు చేశాం. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2024 తర్వాత రిటైర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రావాల్సినటువంటి ఎమాల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా పోవడం వల్ల చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. అనేక సమస్యల్లో అదొక సమస్యలాగా ఉన్న సందర్భంలో మళ్ళీ దానికోసం పోరాటం చేశాం. మొట్టమొదలు ఎవరు కూడా చేయని స్థితిలో కూడా మేము పోరాటం చేయడం అనేది జరిగింది. 2024 తర్వాత రావాల్సినటువంటి 15 లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో 15,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నాయి. ఆ 15,000 కోట్ల రూపాయలు సాధించడానికి మొదలు పోరాటం చేసింది మొట్టమొదలు మేమే చేశాం. ఆ తర్వాత కొంతమంది కలిసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయినా కానీ పోరాటం మొదలు చేసిన ఆ తర్వాత అదే సమస్యను మొదటి సమస్యగా తీసుకొని పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆ తర్వాత అనేక సమస్యలు, తర్వాత హెల్త్కి సంబంధించినది కానీ, పిఆర్సీ విషయంలో కానీ, లేకపోతే డిఎల్ఏ విషయంలో కానీ, మిగతా కూడా అన్ని విషయాల్లో
మేము పోరాటం చేశాం. పోరాటం సాధించడమే కాదు, మన సీఎంతో మీటింగ్స్ కానీ, లేకపోతే బట్టి విక్రమార్కతో మీటింగ్స్ కానీ, మిగతా విషయాల అన్నింటిలో మేము పాల్గొని వాటి సాధించడానికి అనేక కృషులు చేయడం జరిగింది. అది ఆ కృషి ఫలితమే ఇవాళ మనకు కనబడేది ఏంటంటే, మనం 2024 తర్వాత రిటైర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాదాపు 75% సాల్వ్ కావడం అనేది జరిగింది. ఇంకా 25% రావాల్సింది. అంటే దాదాపు 3,000 కోట్ల రూపాయలు రావాలి. ఇంకా ఆ 3,000 కోట్ల కూడా సాధిస్తే మనం ముందుకు పోయే అవకాశం ఉంటుందని స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే కాకుండా ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఒక హెల్త్ స్కీమ్ కూడా తీసుకురావడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇది బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ తాడూరి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్. సీఎం విజయ్ పై వ్యాఖ్యలు, డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్. బులెటిన్ అప్డేట్ మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.